మన సంప్రదాయంలో ఉన్న విషయాలు, శ్లోకాలు, స్తోత్రాలు, అంటే ఈ శ్లోకాలు స్తోత్రాలు కోర్స్ అని కాకుండా డాన్స్‌తో పాటు, సంగీతంతో పాటు వాళ్ళకి లైఫ్‌కి పనికొచ్చేవి సమ్మర్ క్యాంప్స్ ద్వారా, లేకపోతే జస్ట్ నార్మల్‌గా క్లాస్‌లో కూర్చున్నప్పుడు కూడా ఒక డాన్స్ చెప్తే జస్ట్ ఆ ఐటెమ్ మాత్రం చెప్పేయకుండా దాని చుట్టూతా ఉన్న స్టోరీ, బికాజ్ ఇవన్నీ కలిస్తేనే మన కల్చర్, మన భారతీయ ఆర్ష ధర్మం ఏదైతే ఉందో, నాకైతే మన ఋషిప్రోక్తమైన వాంగ్మయం ఏదైతే ఉందో దాని మీద పిచ్చి ఒక పిపాస నాకు పర్సనల్గా. సో నాకు తెలిసిన 4 మాటలు పిల్లలకి కూడా నేర్పించాలి అని ఒక దృక్పథంతో స్టార్ట్ చేసిన అకాడమీ వర్ణ ఆర్ట్స్ అకాడమీ అని. సో చాలామంది పిల్లలు నేర్చుకుంటూ ఉన్నారు ఇప్పటికి కూడా. సో వీళ్ళని తీసుకొని వెళ్ళి ప్రదర్శనలు ఇవ్వడం కానీ, అలా దాని త్రూ కొంచెం కల్చర్ నేర్పాలని, అంటే ఒక కళను మాత్రం నేర్పడంతో సహా అదైతే నేర్చుకుంటారు, ఎలా అయినా నేర్చుకుంటారు, బట్ మెయిన్గా మన కల్చర్ మీద ఉన్న ఒక ఆరాధన వాళ్ళకి రావాలని నా కోరిక. రైట్. అంటే ఎక్కడుందండి ప్రస్తుతానికి కదా? ఇక్కడ మన హైదరాబాద్లోనే ఇక్కడ మన కింద డాన్స్ ఫ్లోర్ ఉంది, మీకు చూపిస్తాను. ఇక్కడేనా? ఇక్కడే అసలు ఇక్కడే మాకు డాన్స్ హాల్ అవి ఉన్నాయి. టైమింగ్స్ అవి ఎలా ఉన్నాయండి? 4 days అయితే రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అయితే రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి. వారానికి 4 రోజులు. వారానికి 4 రోజులు. కొంతమంది పిల్లలు 2 రోజులు వస్తారు, కొంతమంది పిల్లలు 4 రోజులు వచ్చే వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ అది కాకుండా మాకు ప్రదర్శనలు అవి ఉండడం వల్ల 7 రోజులు మధ్య ప్రాక్టీస్ జరుగుతూనే ఉంటుంది.